అది 1979 లెబనాన్‌లో దాక్కున్న ఒక కీలక వ్యక్తి కోసం ఇజ్రాయెల్ వెతుకుతుంది. ఎంతో మందిని అంతం చేసిన మోసాద్‌కి ఇది మాత్రం చాలా పెద్ద తలనొప్పిగా మారింది. ఆ వ్యక్తే అలీ హసన్ సలామే. ఇతను ఎవరో కాదు 1972లో జర్మనీ సమ్మర్ ఒలింపిక్స్‌లో 11 ఇజ్రాయెలీ అథ్లెట్స్‌ని చంపడం వెనుకున్న కీలక వ్యక్తి. కేవలం అదే కాదు, ఇతను మరెన్నో తీవ్రవాద దాడులు ఇజ్రాయెల్‌లో చేపించాడు. దీంతో ఇతని కోసం ఎన్నో రోజులు ప్లాన్ చేసి ఒక ప్లాన్ రెడీ చేసింది మొసాద్. ఈ ప్లాన్ అమలు చేయబోయేది సైరత్ మక్కాల్ కాదు, ఇజ్రాయెల్ ఆర్మీ కాదు, స్పెషల్ ట్రైన్డ్ కమాండోస్ అంతకంటే కాదు. ఈ ఆపరేషన్ చేయబోయేది టూరిస్ట్ ముసుగులో ఉన్న ఒక ఫీమేల్ మొసాద్ ఏజెంట్. అసలేంటి ఈ ఆపరేషన్ తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అది 1978. ఆ సంవత్సరం లెబనాన్ రాజధాని బీరూట్‌కి ఒక యంగ్ బ్రిటిష్ టూరిస్ట్ వచ్చింది. ఈ టూరిస్ట్ పేరు ఫెనోలపే. ఫెనోలపే ప్రతిరోజు తన ఇంటి బాల్కనీలో కూర్చొని పెయింటింగ్స్ వేస్తూ ఉంటుంది. ఇదే పని రోజు చేస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో క్యాట్స్‌కి ఫుడ్ కూడా పెడుతూ ఉంటుంది. ఫెనోలపే త్వరగా అందరికీ బాగా పరిచయమైంది. ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ బ్రిటిష్ అమ్మాయి తెలుసు. ప్రతిరోజు పెయింటింగ్స్ ఏసుకుంటూ టైమ్ స్పెండ్ చేయడం వల్ల ఎవరికీ ఈ అమ్మాయి మీద ఎలాంటి అనుమానం రాలేదు. బట్ ఒకరోజు సడన్‌గా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని చిన్న వెకేషన్‌కి వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోయింది. అంతే, ఇంకెప్పుడు ఈ అమ్మాయి కనిపించలేదు. లెబనాన్‌లోనే కాదు, ప్రపంచంలో ఎక్కడా కనిపించలేదు. అసలెవరు ఈ అమ్మాయి అని లెబనాన్‌లోని మనుషులు తెలుసుకునే లోపే ఫెనోలపే పని పూర్తి చేసి మాయమైపోయింది. నిజానికి ఫెనోలపే అందరూ అనుకున్నట్లు ఒక టూరిస్ట్ కాదు. ఈ అమ్మాయి ఒక మోసాద్ ఏజెంట్. ఈ అమ్మాయి అసలు పేరు ఎరికా చాంబర్స్. ఈ ఏజెంట్‌ని మోసాద్ జస్ట్ ఒకే ఒక్క మిషన్ కోసం రిక్రూట్ చేసుకుంది. బట్ ఈ ఒక్క మిషనే ఇజ్రాయెల్‌కి ఎంతో ఇంపార్టెంట్. ఈ మిషన్ అలీ హసన్ సలామేని అంతం చేయడానికి. ఇతను ఇజ్రాయెల్‌కి మొట్టమొదటి టార్గెట్. ఎన్నో ఏళ్లుగా ఇతన్ని పట్టుకోవడానికి లేదా అంతం చేయడానికి ప్రయత్నించింది మొసాద్. అంతగా ప్రయత్నించడానికి ఉన్న కారణం మ్యూనిక్ ఒలింపిక్స్ 1972. 1972లో జర్మనీలో జరిగిన ఒలింపిక్స్‌లో 11 మంది ఇజ్రాయెలీ అథ్లెట్స్‌ని, కొందరిని చంపి మరికొందరిని బందీలుగా తీసుకొని ఆ తర్వాత అత్యంత కిరాతకంగా చంపేశారు. తమ పౌరుల్ని ఒక్కడిని చంపినా వందల మందిని చంపి ప్రతీకారం తీర్చుకునే ఇజ్రాయెల్ ఈ దారుణం వెనుకున్న ఏ ఒక్కడిని వదలకూడదని నిర్ణయం తీసుకుంది. అంతే, ఈ దాడికి సంబంధం ఉన్న దాదాపు అందరినీ లేపేసింది మొసాద్. కొందరినైతే ఏకంగా లెబానాన్‌లో రహస్యంగా దూరి చంపింది సైరత్ మక్కాల్. బట్ ఆల్మోస్ట్ అందరినీ లేపేసిన ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. అతనే అలీ హసన్ సలామే. ఇతనే ఈ దాడికి ప్లాన్ చేసిన వ్యక్తి. బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇతను మాత్రం దొరకలేదు. నిజానికి సలామే యాసర్ అరాఫత్‌కి చాలా దగ్గర మనిషి. యాసర్ అరాఫత్‌కి కుడి భుజం, ఎడమ భుజం అన్నీ ఇతనే. చూడ్డానికి చుట్టూ అమ్మాయిలతో, ఫ్యాషన్ డ్రెసెస్‌తో ఎప్పుడూ పార్టీస్‌లో కూల్‌గా ఉంటాడు. బట్ ఇది ఒక సైడ్ మాత్రమే. సలామే అసలు స్వరూపం ఇజ్రాయెల్‌లోని అమాయకుల ప్రాణాలు తీయటం. బట్ బయటకు అసలు అలానే కనిపించడు. అయినప్పటికీ మోసాద్‌కి తెలుసు అతడే మ్యూనిక్ దాడిలో కీలక వ్యక్తని. దీంతో ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ గోల్డా మెయిర్ సలామేని అంతం చేయాలని ఆదేశించింది. సలామేకి కూడా తెలుసు ఎంత దూరం వెళ్ళినా మోసాద్ తన కోసం వస్తుందని. అందుకే ఎప్పటికప్పుడు తెలివిగా తప్పించుకుంటూ ఉండేవాడు. దీంతో చివరిగా ఒక ఫీమేల్ ఏజెంట్‌తో సలామే కథ ముగించాలని మోసాద్ అనుకుంది. దీనికోసం ఒక ఫీమేల్ ఏజెంట్ మోసాద్‌కి కావాలి. చూడటానికి ఇజ్రాయెలీలాగా, జ్యూలాగా అసలు కనిపించకూడదు. అదే టైంలో ఒక ఏజెంట్ మోసాద్‌కి దొరికింది. ఆమె ఎరికా చేంబర్స్. ఎరికా చేంబర్స్ బ్రిటిష్‌కి చెందిన ఒక వెల్దీ జూయిష్ ఫ్యామిలీలో పుట్టింది. చాంబర్స్ వాళ్ళ నాన్న మార్కస్ చాంబర్స్ లండన్‌లో చాలా ఫేమస్ బిజినెస్ మ్యాన్. చిన్నప్పటి నుండి చాంబర్స్ ఎలాంటి లోట్లు లేకుండా పెరిగింది. ఎరికా చాంబర్స్ వాళ్ళ అమ్మ ఒక స్లోవోకియన్ జ్యూ. వీరి ఫ్యామిలీలో చాలా మంది నాజీ క్యాంప్స్‌లో చనిపోయారు. ఎరికా చాంబర్స్ వాళ్ళ అమ్మ తప్పించుకొని లండన్ చేరుకుంది. ఎరికా చేంబర్స్ యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్‌లో జియోగ్రఫీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఎరికా జెరూసలేంకి వెళ్ళింది. జెరూసలేంలోని హీబ్రూ యూనివర్సిటీలో ఎరికా జాయిన్ అయింది. ఆ టైంలోనే మోసాద్ దృష్టిలో పడింది ఎరికా. ఆ టైంలో సలామేని లేపేయడానికి సింపుల్ ప్లాన్‌కి ఎరికానే కరెక్ట్ అని మోసాద్ అఫీషియల్స్ కనిపెట్టారు. ఎందుకంటే ఎరికా యూరోప్‌లో పెరగడం వల్ల చూడటానికి జ్యూలాగా ఉండదు. సో ఎవరు గుర్తుపట్టలేరు. అంతేకాదు ఎరికాకి జర్మన్ ఫ్లూయెంట్‌గా వచ్చు. దీంతో ఎరికానే ఈ ఆపరేషన్ చేయడానికి కరెక్ట్ పర్సన్. మోసాద్ అఫీషియల్స్ ఎరికా ఫ్యామిలీని జర్మనీలో హింసించిన డాక్యుమెంట్స్, ఫోటోస్ అన్నీ చూపించారు. ఇదే ఎరికా ఈ ఆపరేషన్‌కి ఒప్పుకునేలా చేసింది. దీంతో ఆపరేషన్ కోసం ట్రైనింగ్ మొదలైంది. ఎన్నో రోజులు ఎలా బిహేవ్ చేయాలి, దొరకకుండా ఎలా ఉండాలి అనే విషయంపై ట్రైనింగ్ తీసుకుంది. 1975లో ఎరికా చాంబర్స్‌ని జర్మనీ పంపించింది మోసాద్. ఎరికాని ఇజ్రాయెల్‌కి దూరంగా ఉంచడానికి జర్మనీ పంపించారు. 1978 కల్లా ఎరికాకి లెబనాన్ వీసా వచ్చింది. దీంతో ఫెనోలపే అనే పేరుతో బెయిరూట్‌కి వచ్చింది. బెయిరూట్‌లో వర్డెన్ స్ట్రీట్ అనే ఒక స్ట్రీట్‌లో ఒక అపార్ట్మెంట్‌లో ఒక ఫ్లాట్ రెంట్‌కి తీసుకుంది. ఈ అపార్ట్మెంట్ సలామే ఇంటికి చాలా దగ్గర. అంతేకాదు ఈ అపార్ట్మెంట్ బాల్కనీ నుండి వర్డెన్ స్ట్రీట్ మొత్తం కనిపిస్తుంది. ఇదే దారిలో రోజు సలామే ప్రయాణిస్తాడు.
ఎరికా లోకల్స్ దగ్గర చాలా మంచిగా నటించింది. పాలెస్టైన్ పిల్లల మీద ప్రేమ పొంగిస్తూ నైబర్స్‌తో మాట్లాడేది. దీంతో అప్పటి నుండి ఎరికా చాంబర్స్ బీరూట్‌లో ఆపరేషన్ మొదలుపెట్టింది. సలామే మార్నింగ్ అంతా పొలిటికల్ మీటింగ్స్‌కి అటెండ్ అయ్యేవాడు. సాయంత్రం అమ్మాయిలతో పార్టీలకు వెళ్ళేవాడు. రోజులు గడిచే కొద్దీ సలామే బతికుండడం మోసాద్ యొక్క పరువు కూడా తీస్తుంది. దీంతో మోసాద్ పరువు కోసమన్నా సలామే పని పూర్తి చేయాలని అనుకుంది. బట్ ఎరికాకి అంతకుముందు ఎలాంటి స్పైయింగ్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, చిన్న ఆందోళన కూడా ఉంది మోసాద్‌కి. 1978 సమ్మర్ కల్లా మోసాద్ కూడా ఆపరేషన్‌లో క్రియాశీలకంగా మారింది. ఈ ఆపరేషన్‌కి మవెర్ అనే పేరు పెట్టారు. ఈ ఆపరేషన్‌ని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్‌లోని కీలక వ్యక్తి అయిన మైక్ హరారీకి అప్పగించారు. ఇలాంటి ఎన్నో ఆపరేషన్స్‌ని సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేశాడు. మోసాద్ లెబనీస్ మిలిటరీలోని ఏజెంట్స్ సాయంతో సలామే గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసింది. సలామే రోజు ఎక్కడికి వెళ్తాడు అనే ఇన్ఫర్మేషన్‌ని తెలుసుకున్న తర్వాత మోసాద్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మరింత మంది యూదులు వేరే దేశస్తులుగా మారువేషం వేసుకొని లెబనాన్ చేరారు. వీరిలో ఒక ఏజెంట్ సలామే యొక్క జిమ్‌లో జాయిన్ అయ్యాడు. సలామే ప్రతిరోజు జిమ్‌కి వెళ్తాడు. ఈ ఏజెంట్ పేరే ఏజెంట్ డి. ఇతను బీరూట్, దమస్కస్ మధ్యలో తిరుగుతూ సలామేకి దగ్గరగా అన్నీ గమనిస్తాడు. అలా ఏజెంట్ డి చాలా నెలల పాటు సలామే వెళ్ళే టైంకే జిమ్‌కి వెళ్ళాడు. బట్ సలామేతో అస్సలు ఏమీ మాట్లాడలేదు. చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేశాడు. కొన్ని నెలల తర్వాత సలామేనే ఏజెంట్ డి దగ్గరికి వచ్చి పరిచయం చేసుకున్నాడు. అలా వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ మొదలైంది. బట్ ఏజెంట్ డి తనకు మోసాద్ ఇచ్చిన మిషన్‌ని మాత్రం మర్చిపోలేదు. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్‌ని మోసాద్‌కి చేరవేసేవాడు. కొన్ని రోజుల తర్వాత ఏజెంట్ డి సలామేతో పాటు అతని పార్టీస్‌కి కూడా అటెండ్ అయ్యేవాడు. మెల్లగా ఏజెంట్ డిని తన ఇంటికి కూడా తీసుకెళ్లాడు సలామే. తను రోజు ఎక్కడికి వెళ్తున్నాడో ఏజెంట్ డికి చెప్పేవాడు. దీంతో మోసాద్‌కి ఆపరేషన్ కంప్లీట్ చేయాల్సిన టైం వచ్చేసింది. 1978లో బీరూట్‌లోని 14 మంది మోసాద్ ఆపరేటివ్స్ ఎక్కడ పని ముగించాలో అన్వేషించే పనిలో ఉన్నారు. ఈ 14 మందిలో ఎరికా చాంబర్స్ కూడా ఒకరు. ఆపరేషన్ కంప్లీట్ చేయడానికి ముందు మరింత మంది మోసాద్ ఏజెంట్స్ బీరూట్ చేరారు. సలామే యొక్క చివరి 6 వారాల పాటు అతను అన్ని వైపుల నుండి మోసాద్ యొక్క నిఘాలో ఉన్నాడు. బట్ అతనికి ఇదంతా తెలీదు. ఈ ఆపరేషన్‌కి మోసాద్ ఏజెంట్స్ చేసిన ప్లాన్ కార్ బాంబ్. కారులో పేలుడు పదార్థాలుంచి సలామే కార్ దాని పక్కకు రాగానే పేల్చేయాలి. దీనికోసం ఒక రెడ్ ఫోక్స్ వేగన్ కార్‌ని సెలెక్ట్ చేశారు. సలామే యొక్క కాన్వాయ్‌లోని ప్రతి కార్‌ని మానిటర్ చేశారు. సో, అంతా రెడీ అయిపోయింది. ఆపరేషన్ ప్లాన్ రూట్ కూడా కన్ఫర్మ్ చేసేశారు. సలామే కార్ మోసాద్ కార్ పక్కకి రాగానే ఎరికా చేంబర్స్ అలియాస్ ఫెనోలపై ఎవరికీ అనుమానం రాకుండా తన అపార్ట్మెంట్ బాల్కనీ నుండి బాంబ్‌ని యాక్టివేట్ చేస్తుంది. జనవరి 22, 1979 ఆ రోజు బీరూట్‌లో ఒక అతిపెద్ద ఆపరేషన్ జరగబోతుంది. ఆ రోజు వర్డెన్ స్ట్రీట్‌లో చాలా కార్స్ పార్క్ చేసున్నాయి. చాలా కార్స్ వెళ్తూ బిజీ ట్రాఫిక్‌తో గందరగోళంగా ఉంది. అప్పట్లో లెబనాన్ ఒక ఇంటర్నేషనల్ టూరిస్ట్ డెస్టినేషన్. దీంతో చాలామంది టూరిస్ట్స్ కూడా ఉన్నారు. బట్ అక్కడున్న ఎవ్వరికీ తెలీదు పార్క్ చేసున్న ఆ కార్స్‌లో ఒక కారులో కావాల్సినన్ని పేలుడు పదార్థాలున్నాయని. ఫెనోలపే బాల్కనీలో కూర్చొని బ్రషెస్, పెయింట్స్‌తో పెయింటింగ్ స్టార్ట్ చేసింది. బట్ ఎవరికీ తెలీదు ఆమె ఏం చేయబోతుందో. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సలామే కాన్వాయ్ స్టార్ట్ అయింది. కాన్వాయ్ స్టార్ట్ అయిన విషయం ఏజెంట్ డి ఫెనోలపేకి చేరవేశాడు. సలామే కాన్వాయ్ వర్డన్ స్ట్రీట్‌లోకి వచ్చి పార్క్ చేసిన ఫోక్స్ వేగన్ కార్ దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారిగా పెద్ద బాంబ్ పేలింది. అంతే, ఒక్కసారిగా కాన్వాయ్‌లోని కార్స్ అన్నీ పేలిపోయాయి. సలామే బాడీగార్డ్స్ అందరూ అక్కడికక్కడే చనిపోయారు. సలామేకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కి తీసుకువెళ్ళినా కొన్ని నిమిషాల తర్వాత సలామే చనిపోయాడు. బట్ ఈ ఆపరేషన్‌లో లాస్ట్‌కి బాంబ్ యాక్టివేట్ చేసింది ఎవరు అనేది ఇప్పటికీ ఒక ప్రశ్నే. ఎరికా చాంబర్సే యాక్టివేట్ చేసిందని కొందరంటారు. ఎరికా చాంబర్స్ వేరే మోసాద్ ఏజెంట్‌కి సిగ్నల్ ఇచ్చింది. అతను బాంబ్ యాక్టివేట్ చేశాడని మరికొందరంటారు. బట్ ఎక్కువ శాతం మంది నమ్మేది ఎరికా చాంబర్స్ అలియాస్ ఫెనోలపేనే బాంబ్‌ని యాక్టివేట్ చేసింది. అది కూడా తనున్న బాల్కనీ నుండి. ఇదే ఎరికా చాంబర్స్ చేసిన ఒకే ఒక్క ఆపరేషన్ అండ్ అది కూడా సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసింది. బట్ ఈ ఆపరేషన్‌లో బీరూట్‌లోని కొందరు అమాయక ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోయారు. బీరూట్ అఫీషియల్స్ ఏం జరిగిందో తెలుసుకునే లోపే మోసాద్ టీమ్ అంతా కోస్టల్ ఏరియాస్‌కి వెళ్లి ఇజ్రాయెల్ బోట్స్‌లో ఇజ్రాయెల్ వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీరంతా ఏమయ్యారో ఎవ్వరికీ తెలీదు. ఎరికా చాంబర్స్ స్టోరీ కూడా అంతే. బాంబ్ పేలిన కొన్ని నిమిషాల తర్వాత ఎరికా వెకేషన్‌కి వెళ్తున్నానని బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోయింది. అంతే, ఇంకా ఆ తర్వాత ఈ పేరు ఎక్కడా వినపడలేదు. న్యూస్ ఏజెన్సీస్ ఎరికా చాంబర్స్ కోసం లండన్‌లో ఇన్వెస్టిగేట్ చేసినా ఎలాంటి ఆన్సర్ రాలేదు. ఎరికా చాంబర్స్ స్టోరీ ప్రపంచంలో ఇంటెలిజెన్స్, స్పై ఏజెన్సీస్ ఎలా పనిచేస్తాయో, శత్రువుల కోసం ఎంత దూరమైనా వెళ్తాయో అర్థమవుతుంది. ముఖ్యంగా మోసాద్. మోసాద్ శత్రువులను లేపేయడానికి ఎంతమంది అమాయక ప్రజల ప్రాణాలు తీయడానికైనా వెనకాడదు. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.